వారలారా, దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. మీ అందరూ కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, మీ కుటుంబములన్నీ కూడా బాగుండాలని మీ అందరి కోసం ప్రతిరోజు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మీ అందరి ప్రార్థన వలన, దేవుని దయ వలన దేవుడు నాకు మరొక అవకాశాన్ని అనుగ్రహించిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. ఈరోజు అనగా 2026వ సంవత్సరము జూలై నెల 17వ తారీఖు శుక్రవారంలో మనం ఉన్నాం. ఈరోజు శుక్రవారం కనుక మరి సమయంలో గడిచిన దినాలలో ఆరాధన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే మరి సమయంలో దేవుడు ఫలానా సంఘములో ఆరాధించాలని సంఘమునకు ఏమైనా ప్రాముఖ్యత ఇచ్చాడా అనే అంశం నిమిత్తమై దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఫలానా సంఘంలో ఆరాధన చేయాలని సంఘమునకు ఏమైనా ప్రాముఖ్యత ఏమైనా ఇచ్చాడా అనే అంశం నిమిత్తమై దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దయతో చక్కగా ఆలకించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. సంఘమునకు గల ప్రాముఖ్యత దేవుడు ఏమైనా ఇచ్చాడా? సంఘమును గురించిన వాగ్దానం ఏమైనా ఉన్నదా? సంఘము ఒక్కటే, క్రీస్తు పేరిట కాకుండా మరి ఏ పేరు కూడా ఉండొచ్చా, ఉండకూడదా? సంఘము స్థాపింపబడుట దేవుని ప్రణాళికలో ఉన్నదా అనే ఈ యొక్క గ్రంథం ఏం చెప్తుందో మనం జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన అవసరం అనేది ఉంది. అయితే మరి సమయంలో జాగ్రత్తగా గమనించినట్లయితే మొట్టమొదటిగా దేవుడు ఫలానా సంఘంలో ఆరాధన చేయాలి అని సంఘమునకు ఏమైనా ప్రాముఖ్యత ఇచ్చాడా అనే అంశం మనం నేర్చుకుంటున్నాం. వాస్తవానికి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ప్రాముఖ్యత ఇస్తే మాత్రం ఖచ్చితంగా దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం అనేది ఉంది. ప్రాముఖ్యత ఇవ్వకపోతే మనకు నచ్చినట్టుగా, మనకి ఇష్టం వచ్చినట్టుగా ఆరాధన చేయొచ్చు అన్నమాట, ఎక్కడైనా ఎప్పుడైనా. అయితే సంఘమునకు దేవుడు ప్రాముఖ్యత ఏమైనా ఇచ్చాడా? సంఘమునకు గల ప్రాధాన్యత ఏమైనా ఇచ్చాడా అనేది కనుక జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు జాగ్రత్తగా గమనించినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలకు వరకు జాగ్రత్తగా గమనించినట్లయితే, ఎప్పుడనంటే ఈ భూమిని, ఆకాశాన్ని, అందున్న సమస్తాన్ని ఏమి సృష్టింపక మునుపే సంఘమునకు ప్రాధాన్యత అనేది దేవుడు ఇచ్చాడని, జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించాడని. జగత్తు పునాది వేయబడకే నిర్ణయించాడని. చూడండి, ఇక్కడ గమనించినట్లయితే ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని, మనము తన ఎడల పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అంటున్నాడు. జాగ్రత్తగా గమనించినట్లయితే ఎప్పుడంట
జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అని చెప్పేసి ఇక్కడ గ్రంథం తెలియజేస్తుంది. సంగమనం గురించి, క్రీస్తుని గురించి, మనలను గురించి జగత్తు పునాది వేయబడక మునుపే దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నదంట. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ యొక్క సంగమనకు గల ప్రాధాన్యత ఎప్పుడిచ్చాడు? జగత్తు పునాది వేయబడక మునిపే. అంటే ఆదాముని హవ్వను కూడా తయారు చేయక మునిపే. ఆదాము హవ్వ పాపం చేస్తారు, మళ్ళీ తొలగిపోతారు, మళ్ళీ వాళ్ళని ఏ విధంగా తీసుకురావాలి, మళ్ళీ మనుషులు అన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా పాపం చేస్తారు. పాపం చేసిన తర్వాత విరుగుడేంటి, మళ్ళా కోడి తన పిల్లల్ని ఏ విధంగా తన దగ్గరికి ఏ విధంగా చేర్చుకుంటుందో, మళ్ళీ అలాగా తన పిల్లలందరినీ కూడా ఏ విధంగా తన దగ్గరికి చేర్చుకోవాలా, ప్రభువైన యేసుక్రీస్తు వారిని పంపించాలా, ఆయన రక్తం ద్వారా, ఆయన రక్తం చిందించడం ద్వారా వీళ్ళందరినీ కూడా నిర్దోషులుగా పరిశుద్ధులుగా తీర్చిదిద్ది తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎడల పరిశుద్ధులను నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నానని ఇక్కడ తేటతెల్లగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది కదా. ఇంకా సంఘమునకు ఇంకేమైనా ప్రాధాన్యత ఇంకేమైనా ఇచ్చాడనంటే అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాలు కూడా గమనించినట్లయితే, అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాలు జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించాను. ఏంటంట? జాగ్రత్తగా గమనించాలి. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది అని తెలియజేసిందంట కదా. సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించి ఎప్పుడూ సమస్తమును ఆయన పాదగ్రంథం ఉంచి సమస్తం పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించేసాడంట. ఇక ఆ శిరస్సు కిందకే రావాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ శిరస్సు కిందకి రావాలని చెప్పేసి ఎప్పుడు ఆలోచన ఇది? ఎప్పుడు ఆలోచన? జగత్తు పునాది వేయబడక మునిపే అన్నమాట. సంఘము క్రీస్తు యొక్క శరీరము. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8-11 వచనాలు గమనించినట్లయితే, అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8-11 వచనాలు గమనించినట్లయితే, దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున, జాగ్రత్త గమనించాలి, దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనులలో ప్రకటించుటకు సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచబట్టకు పరిశుద్ధులందరికీ అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించానని చెప్పేసి పౌలు గారు మాట్లాడుతున్నారు. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసు చేసిన నిత్య సంకల్పము చొప్పున
పరలోకములో ప్రధానులకు, అధికారులకు ఎవరి ద్వారా? సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానం కావాలంటే సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి శోధింపశక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యము అన్ని జనులను ప్రకటించడానికి సమస్తము సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగైన ఆ మర్మమును గురించి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకు పరిశుద్ధులందరికీ అత్యల్పుడని నాకు ఈ కృప అనుగ్రహింపబడెను అంటున్నాడు. తర్వాత అదే ఎఫెసీ రాసిన పత్రిక 20-21 వచనాలు గమనించినట్లయితే, అదే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలోనే 20-21 వచనాలు గమనించినట్లయితే, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక అంటారనమాట. మనం ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘంలో తరతరములు సదాకాలం మహిమ కలుగునుగాక అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నాను. కాబట్టి సంఘమునకు గ్రంథములో ప్రాముఖ్యత ఉందా లేదా? జగత్తు పునాది వేయబడక మునుపే సంఘానికి ప్రాధాన్యత అనేది ఇచ్చాడు. దేవుని వాక్య ప్రకారంగా సంఘముగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమును ప్రతి స్థలములోనూ ప్రార్థించు వారందరికీ కూడా శుభమని చెప్పి వ్రాయినది అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. పిలువబడిన వారు దేవుని వాక్య ప్రకారము సంఘం అంటే ఎవరో? పిలువబడినవారు. ఎక్కడి నుంచి ఎక్కడికి పిలువబడ్డారు? లోకములో నుంచి క్రీస్తులోనికి పిలువబడ్డారు. అదే మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి దేవుని వాక్య ప్రకారం సంఘం అంటే పిలువబడిన వారు. ఎక్కడి నుంచి ఎక్కడికి పిలువబడ్డారంటే లోకములో నుండి క్రీస్తులోనికి పిలువబడ్డారు. తర్వాత సంఘమును గురించి వాగ్దానము పేరు ఏమైనా ఉన్నదా? సంఘమును గురించి వాగ్దానము పేరు ఏమైనా ఉన్నదా అని జాగ్రత్తగా గమనించినట్లయితే, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో నా సంఘమును కట్టుదును అని ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నట్టుగా మనం చూడగలం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను మీతో చెప్పుచున్నాను. ఇక్కడ జాగ్రత్త గమనించాలన్నమాట. మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును అన్నాడా, నా సంఘములు అన్నాడా? నా సంఘమును అంటే ఇది నా ఇల్లు మా ఇల్లు అనే దానికి తేడా ఉంది కదా, అవునా కదా? సంఘములు ఇళ్లను ఇంటిని అనేదానికి వ్యత్యాసం అనేది జాగ్రత్తగా గమనించినట్లయితే, ఈ బండ మీద నా సంఘమును అంటే ఓన్ నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పాతాళలోక ద్వారములు అంటే
అదే మనం నరకము 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 అనుకుంటూ ఉంటాం కదా. పాతాళానికి వెళ్ళిపోతాడు. పాతాళాన్ని తప్పించుకుని నరుడెవడని చెప్పేసి కీర్తనల గ్రంథంలో కూడా 89వ కీర్తనలో కూడా మనం చూస్తాం. 89వ కీర్తనల గ్రంథం 89వ కీర్తన 48వ వచనం, మరణమును చూడక బ్రతుకున్నరుడెవడు, పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడు. పాతాళ యొక్క వశము కాకుండా ప్రతి ఒక్క మనిషి కూడా 3 లోకాల్లో ఎక్కడో చోట ఉంటాడు. ఎక్కడ? పరలోకంలో, లేక భూలోకంలో, లేక పాతాళ లోకంలో. ఈ 3 టచ్ చేయాల్సిందే. మరణమును చూడక బ్రతుకున్నారుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తను తప్పించుకుని వాడెవడు అని అంటున్నాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా పాతాళానికి వెళ్ళాలని తెలియజేస్తుంది. అలాంటి ఆ పాతాళము ఏమంటున్నాడు ఇక్కడ, అలాంటి ఆ పాతాళ లోక ద్వారాలు కూడా దాని ఎదుట నిలువ నేరమని నీతో ఖచ్చితంగా చెప్తున్నాను అంటాడు. ఆ పాతాళ లోక ద్వారాలు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తున్నారన్నా, ఆయనకి సంబంధించిన వాళ్ళు వస్తున్నారన్నా పక్కకు తప్పుకోవాల్సిందే. ఇదిగో నావాడు వస్తున్నాడు, నా పక్షం ఉండని వాడు నాకు విరోధం తెలియజేస్తున్నాడు. ఇదిగో మనవాడు వస్తున్నాడు అని చెప్పేసి జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ పాతాళ లోక ద్వారాలు కూడా నిలువ నేరం అంటే లోకాసువార్తలో 16వ అధ్యాయంలో లాజరు ధనవంతుని చూస్తాం. అక్కడ కూడా పాతాళం గురించి మనకు తేటతెల్లగా కనిపిస్తుంది. చూడండి ఒకసారి, లూకాసువార్త 16వ అధ్యాయము 22వ వచనం నుంచి, ఆ దరిద్రుడు చనిపోయే దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు పోయాను, ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడిన. అప్పుడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మునున్న ఆనుకొని ఉన్న లాజరును, తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడు. ఈ సంగతి అంతా మనకు తెలిసిన సంగతే. నేను ఎందు గురించి తీశానంటే, అప్పుడు పాతాళములో బాధపడుచు, ఆ పాతాళ ద్వారములు కూడా దాని ఎదుట నిలువ నేరం అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పాడు అన్నమాట కదా. తర్వాత గమనించినట్లయితే సంఘమును గురించి వాగ్దానం ఇంకా ఏమైనా ఉన్నదా అంటే, అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 8వ వచనంలో, అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనంలో, దేవుడు తన రక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేవుని యందు అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్ మందను గురించి మీ మట్టుకు మిమ్మను గురించి జాగ్రత్తగా ఉండము. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోళ్ళు మీలో ప్రవేశించడం నాకు తెలియను. వారు మందను కనికరింపక మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకుచు మనుషులు మీలో బయలుదేరుదురని ఇక్కడ తెలియజేస్తూ, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును ఏం పెట్టుకున్నాడంట సంఘాన్ని, నా సంఘమును నేను కట్టుదును అన్నాడు. ఇందాక చూసాము మత్తయి సువార్త 16:18లో. ఏం పెట్టుకున్నాడంటే ఈయన, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన, రక్తమిచ్చి సంపాదించాడు. ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం అంటున్నాడు, నా సంఘం అన్నాడు. ఎవరికి చెందింది కాదు అది. తర్వాత గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 16వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 16వ వచనాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరినొకడు వందనములు చేడి, క్రీస్తు సంఘముల నీవు మీకు వందనములు చెప్పుచున్నవి. ఏంటంట? పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరినొకడు వందనములు చేడి,
క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నాడు కదా. కాబట్టి దేవుడు ఫలానా సంఘంలో ఆరాధన చేయాలని సంఘమునకు ఏమైనా ప్రాముఖ్యత ఇచ్చాడంటే సంఘమునకు ఖచ్చితంగా ప్రాధాన్యత అనేది ఇవ్వబడింది. జగత్తు పునాది వేయబడక మునుపే నిర్ణయించి పెట్టేశాడు. సంఘముల గురించి వాగ్దానం ఏమైనా ఉన్నదానంటే అంటే పేరు ఖచ్చితంగా మెన్షన్ చేసి పెట్టేశాడు. దేవుని సంఘం అని ఎందుకు ఉండకూడదు అన్న ప్రశ్న రావచ్చు. దేవుని సంఘం అని ఎందుకు ఉండకూడదు అని ప్రశ్న రావచ్చు. అయితే ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనంలో నుండి గమనించినట్లయితే, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు గమనించినట్లయితే అక్కడ అందుచేత పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ఇందాక చెప్పుకున్నాం మనం ఏదో మనిషి అన్న తర్వాత 3 లోకాల్లో ఎక్కడో చోట ఉండాలని. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, పరలోకంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, దేవుని దూతలు ఉన్నారు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ అంటే ఎన్నో దూతలు అనబడిన వారు ఉన్నా కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి మీద ఎంతమంది అయితే ఉన్నవారిలో కానీ, భూమి కింద ఉన్నవారిలో కానీ, భూమి కింద పాతాళంలో ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమును వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొన్నట్లు, యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొన్నట్లు దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామము కంటెను, పేరు పొందిన ప్రతి నామము కంటెను, అది పరలోకంలో కావచ్చు, భూమిలో కావచ్చు, పాతాళంలో కావచ్చు, పేరు పొందిన ప్రతి నామము కంటెను ఆయనను అనుగ్రహించెను అంటున్నాడు. పై నామమును ఆయనకు అనుగ్రహించెను, ప్రతి నామమునకు పై నామమును ఆయన అనుగ్రహించెను అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇందాక చదువుకున్నాం ఎఫెసీ 1:20-21 వచనాల్లో ఏం చేశాడు దేవుడు? ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తము పైనే ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, ఈ యుగ సంబంధం మాత్రమే కాక రాబోయే యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమందున్న ఆయనను తన కుడిపార్శ్వను కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నాం. అన్ని నామముల కంటే పై నామముగా ఉండాలని దేవుని కోరిక. అన్ని నామముల కంటే పై నామముగా ఉండాలని, అంతే కదా. మీ పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు ఎంత పెద్దగా ఉండాలనుకుంటారు? క్లాసులో 60 మంది 50 మంది ఉంటే అందరిలో కంటే మా పిల్లడే ముందు ఉండాలని కోరుకుంటారు సహజంగా ఆలోచన చేసినట్లయితే కదా, అవునా కదా? జాగ్రత్తగా గమనించినట్లు అట్లాగే అన్ని నామముల కంటే పై నామమును ఉండాలని దేవుని యొక్క కోరిక. కాబట్టి ఆయన పాదముల కింద సమస్తాన్ని ఉంచి సంఘమునకు శిరస్సుగా ఆయన నియమించి పెట్టేశాడు అని ఇక్కడ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి సంఘమునకు ప్రాధాన్యత ఎంతో ఉంది. సంఘమును గూర్చిన వాగ్దానము పేరు గ్రంథంలో తేట తెల్లగా క్లియర్ కట్గా తెలియజేస్తుంది. తర్వాత గమనించినట్లయితే సంఘము ఒక్కటే, సంఘము ఒక్కటే, క్రీస్తు పేరు కాకుండా మరి ఏ పేరు కూడా ఉండకూడదు అనే కదా దానికి అర్థం. దేవుడు
ఎంత పేరు ప్రఖ్యాతలు పొందిన అన్ని నామాల కంటే కూడా పైనామముగా ఉండాలని దేవుని యొక్క కోరిక. అదేవిధంగా సంఘము ఒక్కటే, క్రీస్తు పేరు కాకుండా మరి ఏ పేరు కూడా ఉండకూడదని దేవుని యొక్క ప్రణాళిక, తలంపు, ఉద్దేశము అని ఇక్కడ తేటతెలుగా తెలియజేస్తుంది. ఎఫెసీ పత్రికలోనే 4వ అధ్యాయము 4వ వచనం నుంచి గమనించినట్లయితే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి గమనించినట్లయితే, శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరం యొక్క పరిమాణము చొప్పున కృప ఇవ్వబడినది పిల్లలు తెలియజేస్తుంది. ఇక్కడ గమనించినట్లయితే 7 ఒక్కట్లు కనపడతాయి. శరీరము ఒక్కటే అంటే సంఘము ఒక్కటే, క్రీస్తు శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షించుటకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే. అటు కాదులేండి, మీ విశ్వాసం వేరు మా విశ్వాసం వేరు అంటుంటారు కొంతమంది. గ్రంథం తేట తెల్లగా క్లియర్ కట్గా తెలియజేస్తుంది. విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడని తెలియజేశాడు కదా. తర్వాత 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10 నుంచి 15 వచనాలు గమనించినట్లయితే, క్రీస్తు ఏమైనా విభజింపబడ్డా? క్రీస్తు ఏమైనా విభజింపబడ్డా? లేదే. గ్రంథం తేట తెల్లగా తెలియజేస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10 నుంచి 15 వచనాలు గమనించినట్లయితే, అక్కడ సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొంచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గురించి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. మీలో ఒకడు, నేను పౌలు వాడను, నేను పౌలు గారి పార్టీ, ఒకడు నేను అపోల్లో వాడను, నేను అపోల్లో పార్టీ, మరి ఒకడు కేఫా వాడను, కేఫా అంటే పేతురు గారు, పేతురు పార్టీ, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. క్రీస్తు ఏమైనా విభజింపబడ్డా? పౌలు మీ కొరకు ఏమైనా సిలువేయబడ్డా? పౌలు నామముని మీరు బాప్తిస్మం పొందితిరా? నా నామమునే మీరు బాప్తిస్మం పొందితిరని ఎవరైనాను చెప్పుకున్నట్లు క్రీస్తునకును గాయకునికి తప్ప మరి ఎవరికి నేను బాప్తిస్మం ఇచ్చలేదని చెప్పేసి తెలియజేస్తున్నాడు ఇక్కడ పౌలు గారు. క్రీస్తు ఏమైనా విభజింపబడ్డా అని చెప్పేసి ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, నేను పౌలు గారి పార్టీ అని ఒకళ్ళు, నేను అపోల్లో పార్టీ అని ఒకళ్ళు, నేను పేతురు గారి పార్టీ అని ఒకళ్ళు, అలాగ విభజింపబడ్డ ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ అంటుందన్నమాట. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఎప్పుడు కూడా ఆయన శిష్యులు ఎదురుగా ఉండి, పేతురు నువ్వంటే నాకు ఇష్టం, కానీ ఏదో ఒకటి నీ ఇష్టం వచ్చింది ఏదో ఒకటి పెట్టుకోపో. యోహాను నువ్వంటే నాకు ఇష్టం, నీ ఇష్టం వచ్చింది ఏదో ఒక పేరు పెట్టుకోపో అని అన్నాడా ఎవరినైనా శిష్యుల్ని? లేదే. అన్నాడా? లేదు. కాబట్టి జాగ్రత్తగా గమనించినట్లయితే క్రీస్తు ఎట్టి పరిస్థితులను విభజింపబడలేదు. అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3 నుంచి 7 వచనాలు గమనించినట్లయితే,
అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3-7 వచనాలు గమనించినట్లయితే, మీలో అసూయలు కలహములు ఉండగా మీరు శరీర సంబంధాలై మనుషుల రీతిగా నడుచుకొని వారు కారా. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా. అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించు ప్రకారము వారి ద్వారా విశ్వసించిరి. నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసిన, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే కానీ నాటు వానిలోనైనను నీళ్లు పోయి వానిలోనని ఏమీ లేదు అని చెప్పేశాడు ఇక్కడ తేట తెల్లగా కదా. ఆ కిందకు కూడా 11వ వచనం గమనించినట్లయితే, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడనూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే, దాని మీదే నిలబడాలి. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడనూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే అంటున్నాడు. ఎవడైనా ఈ పునాది మీద ఇంక వేరే ఏది తీసుకురావద్దు అని చెప్పేశాడు. బంగారం, వెండి, వెలగల, రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్య మొదలైన తీసుకురావద్దు అని చెప్పేశాడు. కాబట్టి దేవుడు ఫలానా సంఘంలో ఆరాధన చేయాలని సంఘమునకు ఏమైనా ప్రాముఖ్యత ఇచ్చాడనంటే సంఘమునకు ఖచ్చితంగా ప్రాముఖ్యత అనేది ఇవ్వబడింది. జగత్తు పునాది వేయబడక మునిపే సంఘముల గురించి వాగ్దానం, పేరు అనేది క్లియర్ కట్గా తెలియజేయబడింది. సంఘము ఒక్కటే, క్రీస్తు పేరు కాకుండా మరి ఏ పేరు కూడా ఉండకూడదనే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక కూడా. శరీరం ఒక్కటే అని చూసాము. క్రీస్తు ఎట్టి పరిస్థితుల్లో విభజింపబడలేదు. అందరూ పరిచారకులు, వృద్ధి కలుగజేసేవాడు దేవుడే అని చూసాము. హెచ్చరిక మత్తయి సువార్త 15:13 పరలోకమందు నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగింపబడును అంటున్నాడు. పరలోకమందు నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును అని చెప్పేసి ఇక్కడ తెలియజేయడం మనం చూస్తాం కదా. తర్వాత సంఘము స్థాపించబడుట. ఎక్కడ స్థాపించబడింది? ఎక్కడ స్థాపించబడిందంటే అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 12వ వచనాన్ని గమనించినట్లయితే, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 12, 13 వచనాలు గమనించినట్లయితే, అక్కడ అప్పుడు వారు ఒలీవల అనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తమ బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తులోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యూదా అనువారు. 4వ వచనంలో కూడా గమనించినట్లయితే, ఆయన వారిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించాను. ఏమని? మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి, మీరు అక్కడే ఉండండి అని చెప్పాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి ఆరోహణమై వెళతా ఉంటే అక్కడే నుండి చూస్తూ ఉన్నారు. వీళ్ళు చూస్తూ ఉంటే చూడండి 9వ వచనం నుంచి ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయనను. అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. ఆయన వెళుచుండగా ఆకాశం వైపు తేల్చి చూస్తుండేది. ఇదిగో తెల్లని వస్త్రము ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరు ఎందుకు ఇక్కడ ఆకాశం వైపు చూస్తున్నారు? మీరు ఎందుకు పరలోకముకు చేర్చుకొనబడిన ఈ యేసుని ఏ రీతిగా పరలోకము వెళ్ళటం మీరు చూచిదరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పి, అప్పుడు
మీరందరూ కూడా ఇక్కడే ఉండమని చెప్పాడన్నమాట. అక్కడ ఒలీవ అనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళు. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినము నడదగినంత సమీపంలో ఉన్నది కాబట్టి వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేస్తూ ఉన్నారు మేడగదిలో ఎక్కిపోయి. ఏ కాలంలో సంఘము స్థాపించబడుట? ఏ కాలంలో సంఘం స్థాపించబడింది అంటే క్రీస్తు శకము 34వ సంవత్సరంలో. క్రీస్తు శకము 34వ సంవత్సరంలో. ఏ దినము అనంటే పెంతెకొస్తు పండుగ దినము, ఆదివారము. అదే అపొస్తలుల 2వ అధ్యాయం 1వ వచనంలో పెంతెకొస్తు అనే పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోటు కూడి ఉండిరి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండింది. మరియు అగ్ని జ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వరాలుగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషతో మాట్లాడసాగిరి. పెంతెకొస్తు పండుగ దినమున సంఘము స్థాపించబడింది. ఎంతమంది బాప్తిస్మం పొందారు? అప్పుడు పేతురు నిలబడి ప్రసంగం చేస్తే ఇంచుమించు 3,000 మంది బాప్తిస్మం తీసుకున్నారు. వారు ఎలా ఉన్నారు? వీరు అపొస్తలుల బోధ యందును, సహవాసం యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటి యందును ఎడతెగకుండా ఉన్నారు. ఎవరు స్థాపించారు దీన్ని? యేసుక్రీస్తు చెప్పాడు కదా మత్తయి సువార్త 16:18లో, మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. 1 కొరింథీ 3:10లో కూడా గమనించినట్లయితే 1 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరిని శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టబడుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలంటున్నాడు. వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవడు వేయనేరడు, ఈ పునాది క్రీస్తు అని చెప్పేశాడు. కాబట్టి సంఘం ఎక్కడ స్థాపించబడిందంటే యెరూషలేములో చూసాము. ఏ కాలంలో స్థాపించబడిందంటే క్రీస్తు శకం 34వ సంవత్సరంలో చూసాము. ఏ దినమున స్థాపించబడిందంటే పెంతెకొస్తు పండుగ దినమున, ఆదివారం. అపొస్తలుల 2వ అధ్యాయంలో చూసాము. ఎవరు స్థాపించారంటే యేసుక్రీస్తు. మత్తయి సువార్త 16:18, 1 కొరింథీ 3:10లో చూసాము. ఎంతమందితో ప్రారంభమైందంటే 12 మందితో ప్రారంభమైంది. ఆయనతో తిని త్రాగి 12 మందితో స్టార్ట్ అయ్యి ఇంచుమించు 70 మంది పైన, ఇంకా 3,000 మంది, 4,000 మంది, 5,000 మంది, 6,000 మంది, 7,000 మంది ప్రపంచం అంతా కూడా వ్యాపించి ఉన్నట్లుగా మనం చూడగలం. ఎవరి శిరస్సు? క్రీస్తే అని చెప్పేసి కొలస్సీ పత్రిక 1:18 కూడా గమనించినట్లయితే, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో కూడా గమనించినట్లయితే అక్కడ సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయను అని తెలియజేశాడు. కాబట్టి ఎవరు పేరు పెట్టాలి? సంఘానికి క్రీస్తు పేరు పెట్టాలి. క్రీస్తు సంఘము. రోమా 16:16 క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. రోమీయులకు రాసిన పత్రిక 8:1లో ఎవడైనా క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదంటాడు. అవునా? రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయము 1వ వచనంలో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు అని తెలియజేస్తున్నాడు. ఇంకా యోహాను సువార్త 10వ అధ్యాయము 25వ వచనంలో, యోహాను సువార్త 10వ అధ్యాయము 25వ వచనంలో, అందుకు యేసు మీతో చెప్పి తిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమునందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నవి. అయితే మీరు
నా గొర్రెల్లో చేరిన వారు కారు కనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరం వినను. నిజంగా నువ్వు నా గొర్రెవు అయితే నా స్వరం వినను, నేను వాటిని ఎరుగుదును అని అవి నన్ను వెంబడించును. నేను వాటిని నిత్య జీవమును ఇస్తున్నాను కనుక అవి ఎన్నటికి కూడా నశింపవు. ఎవడనూ వాటిని నా చేతి నుండి అపహరింపడం తెలియదు. ఇంకా 1 కొరింథీ రాసిన పత్రికలో ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అంటున్నాడు. 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, కాగా ఎవడైనను ఏ జాతి వాడైనను ఏ వంశస్థుడైనను ఎవడైనా క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అంటున్నాడు. నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో కొత్తవాయనని చెప్పేసి తెలియజేస్తున్నాడు. ఇంకా యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలిస్తే ఎక్కడ ఫలించాలి? నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసిపారవేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపు వలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచిందును. తీగ ద్రాక్ష వల్ల నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ద్రాక్ష వల్ల నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచి ఉందనో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరని కూడా అక్కడ తెలియజేశాడు. ఇంకా మత్తయి సువార్త 12వ అధ్యాయం 30వ వచనం, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. ఒకవేళ విరోధంగా ఉన్నామేమో దేవునికి క్రీస్తుకి, ఎవరంతటి వారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు అని చెప్పేసి ఇక్కడ తెలియజేశాడు. ఇంకా చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. కాబట్టి ఎవరంతటి వారే ఈ సమయంలో ఆత్మ పరిశీలన చేసుకుందాం. సంఘమునకు గల ప్రాధాన్యత అనేది జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించబడింది. సంఘం అంటే పిలువబడిన వారు. ఎక్కడి నుంచి ఎక్కడికంటే లోకముల నుండి క్రీస్తులోనికి. సంఘం గురించి వాగ్దానం, పేరు ఉంది. నా సంఘమును కట్టుతున్నాను. ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం క్రీస్తు సంఘం. దేవుని సంఘము ఎందుకు ఉండకూడదు అనేది కూడా ప్రశ్న రావచ్చు, చూసాం. అన్ని నామాల కంటే పైనామం ఉండాలని దేవుని యొక్క కోరిక. సంఘం ఒక్కటే, క్రీస్తు పేరు కాకుండా మరి ఏ పేరు కూడా ఉండకూడదని చెప్పేసి, శరీరం ఒక్కటే అని, క్రీస్తు ఎటువంటి పరిస్థితిలో విభజింపబడలేదని, అందరూ పరిచారకు వృద్ధి కలుగజేయబడే దేవుడే అని చూసాం. పరలోకమందు నా తండ్రి నాటిన ప్రతి మొక్క పెళ్లగించబడని చూసాం. సంఘ స్థాపన ఎప్పుడు స్థాపించబడిందని చూసాం. యెరూషలేములో క్రీస్తు శకం 33వ సంవత్సరంలో పెంతెకోస్తు పండుగ దినమున ఎవరు స్థాపించారని చూసాం. యేసుక్రీస్తు వారు. ఎంతమందితో ప్రారంభమైంది? 12 మందితో ప్రారంభమైంది. ఎవరు శిరస్సు అంటే క్రీస్తు. ఎవరు పేరు పెట్టాలంటే క్రీస్తు పేరు పెట్టాలి. గ్రంథం తేట తెల్లగా తెలియజేస్తుంది. కాబట్టి యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టని గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ఆయన ప్రణాళిక, ఆయన చిత్తము జగత్తు పునాది వేయబడక మునిపే ఈ విధంగా ఏర్పాటు చేసి పెట్టాడు. ఇంకా చాలా ఉన్నాయి కానీ సమయం లేదు కనుక నేను ముగిస్తున్నాను. ఎప్పటివరకు ఓపికతో చక్కగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తూ ముగించేస్తున్నా. అందరికీ వందనాలు. ప్రార్థన చేస్తున్నాను.